నమస్కారం శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. 227వ మనీ మంత్ర వీడియో సార్. లాస్ట్ వీడియోలో మాత్రం కొంతమందికి అంటే విజువలైజేషన్ చేసేటప్పుడు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అనే దాని మీద ఒక అవగాహన ఇచ్చారు. అంటే మనీ సబ్జెక్ట్లో ఏది ఉంటుంది ఏది ఉండకూడదు అనే దాన్ని అందరూ మనకు ప్రోత్సహిస్తున్నట్టే ఉంటుంది కానీ వాళ్ళు మనకు వ్యతిరేకంగా పనిచేస్తారు. అది మనం గమనించాం. మన వల్లే కదా నాకు బాగా చెప్తున్నారని మనం ఫీల్ అవుతాం మనం. కానీ అది విన్నారంటే మీరు ఫెయిల్ అయిపోతారు. అవును. అండ్ మన ఇన్నర్ మైండ్లో బిలీఫ్ సిస్టమ్ కూడా ఏ విధంగా ఉండాలి దాన్ని బలపరచాలి. బలపరిచినప్పుడు మాత్రమే ఇన్నర్ మైండ్ మీరు చెప్పినట్టు చేస్తుంది. చాలా బాగా చెప్పారు. 227వ మనీ మంత్ర వీడియోలో ఏం చెప్తున్నారు? చాలామంది ఏమనుకుంటారంటే నేను ఒక మంచి జాబ్ సంపాదించాలి, ఓకే. కొందరు ఏమనుకుంటారంటే నేను మంచి వ్యాపారం చేయాలి. ఇక్కడ ఫస్ట్ మీకు క్లారిటీ అనేది కావాలి. ఫస్ట్ నువ్వు ఉద్యోగమా వ్యాపారమా? ఉద్యోగం చేస్తే ఎలా చేయాలి, వ్యాపారం చేస్తే ఎలా చేయాలి, ఈ క్లారిటీ లేకుండా ఏమవుతుందంటే ఈ కన్ఫ్యూజన్లో ఇప్పుడు ఈ అబ్బాయి ఒక స్టడీ అయిపోయింది, పెద్ద పెట్టుబడి ఏం లేదు, ఇతను పెట్టుబడి పెట్టి వ్యాపారం చేయాలని ఉంది, పెట్టుబడి లేదు. వ్యాపార ఆలోచనలు దృక్పథాలు చాలా గొప్పగా ఉన్నాయని, కానీ దానికి పెట్టుబడి కావాలి కదా, అది లేదు. పెట్టుబడి లేకుండా వ్యాపారం చేయలేమనే దాని మీద మనం గతంలో ఒక వీడియో చేస్తాం. వ్యాపారం చేయాలంటే పెట్టుబడి ఉండాలా, లేకుంటే చేయలేమనే దాని మీద వీడియో చేస్తాం. అది పక్కన పెడితే ఇప్పుడు ఇతని దగ్గర పెట్టుబడి లేదు. ఇప్పుడు ఏం చేయాలి? పెట్టుబడి లేనప్పుడు ఉద్యోగం చేయాలి. ఇప్పుడు ఉద్యోగం చేయాలనుకున్న వాడికి పెట్టుబడి అనేది ఆలోచన లేదు. ఎందుకంటే వ్యాపారం గురించి అతను ఆలోచించలేడు. మరి ఈ ఉద్యోగం ఎలా ఉండాలి అంటే ఇప్పుడు మన సబ్జెక్టులు ఏంటంటే మనం వేరే వాళ్ళ కింద పని చేయొద్దు మన సబ్జెక్ట్లో. ఎందుకంటే మనమే ఒక పారిశ్రామికవేత్తగా ఎదిగి ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలని మన ఆలోచన. అలాంటప్పుడు ఇతను ఉద్యోగం చేసిన తర్వాత ఈ సబ్జెక్టుకి మీనింగ్ ఏం లేదు. కాకపోతే మరి ఉద్యోగం ఎలా చేయాలి? ఆ ఉద్యోగం కూడా ఒక గొప్ప స్థాయిలో ఉండాలి. అందరు నీచే కిందనే పని చేయాలి. కనీసం మీరు ఎన్ని అంకెలు అనుకుంటున్నారో అన్ని అంకెల శాలరీ మీరు తీసుకోవాలి. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. షూర్ సార్. ఒక వ్యక్తి ఉన్నాడండి, అతను చదువు రాదు, ఒక పల్లెటూరులో ఉన్నాడు. చదువు రాదు, ఏమీ రాదు, ఆయన సంతకం కూడా రాదు. నేను ఓపెన్గా చెప్తున్నాను, నేను దగ్గర నుండి చూశాను. అతను మంచి రైతు చాలా తోటల్ని పండిస్తాడు. వాటిలో నిష్ణాతుడు వాడు. అంటే ఏ పంట ఎలా వస్తుంది, ఏమేమి చేస్తే దానికి ఆ తీపిదనం వస్తుంది, లేదంటే దానికి ఆ పర్ఫెక్ట్నెస్ వస్తుంది అనేది బాగా నాలెడ్జ్ ఉంది అతనికి. ఇక్కడ హైదరాబాద్లో పెద్ద పెద్ద ద్రాక్ష తోటలు ఉన్నాయి. ఆ ద్రాక్ష తోట యజమాని ఢిల్లీలో ఉంటాడు. అతనికి ఏం తెలియదు, ఢిల్లీలో ఉంటాడు. ఇక్కడ దాదాపు ఒక 20-30 మంది పనిచేస్తారు ఆఫీస్లో. ఆ ద్రాక్ష తోటలో ఒక ఆఫీస్ ఉంది, ఆఫీస్ 20-30 మంది పనిచేస్తారు. ఇప్పుడు ఆ ద్రాక్ష ఏదైతుందో పర్ఫెక్ట్నెస్ ఎంతవరకు వచ్చింది, దాంట్లో రకం ఏంటి, దాంట్లో ఎంతవరకు ఆ తీపిదనం వచ్చింది, అది ఏ రకము, దాన్ని ఎలా పండించాలి అనే నాలెడ్జ్ అక్కడ ఆఫీస్లో ఎవరికి తెలియదు. ఎందుకంటే వాళ్ళు ఆఫీస్ వర్క్ మాత్రమే చేస్తారు, ఓకే. ఓనర్కు తెలియదు. దాని ఓనర్ ఎక్కడ ఢిల్లీలో ఉంటాడు. ఈ రైతు ఎవరైతే ఉన్నారో అతనికి తెలుసు. రైతు ఎవరున్నా అతనికి తెలుసు. ఇప్పుడు ఆ రైతు ఎన్నోసార్లు ఊహించుకున్నాడు, నేను ఒక గొప్ప స్థాయిలో ఉండాలి, నేను దాన్ని విస్తరించాలి, ఈ నాలెడ్జ్ అందరికి తెలియజేయాలి అనే ఆలోచనలతో తను అఫర్మేషన్ చేయడం వల్ల ఏమైపోయిందంటే ఆ వ్యాపారికి ఇతను పరిచయం అయినాడు, ఓకే. ఏదో సందర్భంలో ఎక్కడనో ఒక జాతరలో ఎక్కడ పరిచయం అయినాడు. ఏదో అనుకోని సందర్భం వాళ్ళు కలిసారు, నువ్వేం చేస్తావు అలా 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 పరిచయం ఏర్పడింది. తీసుకొచ్చేసి ఈయనకి ఎవరైతే యజమాని ఉన్నాడో కొన్ని ఎకరాల ద్రాక్ష తోట కానీ లేకపోతే ఒక తోట ఉంది, దాంట్లో ఈయన తీసుకొచ్చి పెట్టాడు. మరి నమ్మండి, ఎవరికి తెలియదు దాని గురించి. దాన్ని ఏం చేస్తారంటే వైన్లో ఉపయోగిస్తారు, ఆ ద్రాక్షల్ని వైన్లో ఉపయోగిస్తారు. అది ఇక్కడ సేల్ చేయరు ఇండియాలో. అది విచిత్రం. ఫారినర్స్ వస్తారు, దాన్ని పరిశీలిస్తారు, దాని క్వాంటిటీ అవన్నీ మిషన్స్ ద్వారా పరిశీలిస్తారు. అంత పర్ఫెక్ట్నెస్ రాగానే దానికి ఒక రేట్ కడతారు, రేట్ కట్టేసి డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోతారు. తర్వాత వీళ్ళంతా దాన్ని సరుకుని పంపించేస్తారు విదేశాలకి. దాంతో మంచి వైన్ తీస్తారు. ఇప్పుడు ఇంత పెద్ద నాలెడ్జ్ ఎవరికి ఉంది? కేవలం ఈ రైతుకే ఉంటుంది. ఇప్పుడు ఆ రైతుని తీసుకొచ్చి హైదరాబాద్లో పెట్టేసి వాళ్ళందరికంటే అక్కడ ఆఫీస్లో చేసే వాళ్ళందరికంటే ఎక్కువ శాలరీ ఇచ్చి, ఒక కార్ ఇచ్చి, ఇతనికి కూడా వర్కర్స్ని ఇచ్చి, ఒక ఇల్లు ఇచ్చేసి, ఎంత ఒక విఐపి కంటే ఎక్కువ స్థాయిలో అతన్ని చూసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఈ మొత్తం ఈ పంట కానీ ఈ లక్షల కోట్ల వ్యాపారం అంతా ఇతని మీద ఆధారపడింది. ఇప్పుడు ఆ ఉద్యోగం ఎంత గొప్పగా చూడండి. చూస్తే సన్నగా రైతు నాలెడ్జ్ కూడా లేదు, స్టడీ కూడా లేదు.
అవును. ఇక్కడ చదువు ముఖ్యమా డబ్బు ముఖ్యమా మీరు చెప్పండి. చదువుకి డబ్బుకి ఏమైనా సంబంధం ఉందా? లేదు, సంబంధం లేదు. ఇప్పుడు అర్థమైందా మీకు? కాబట్టి ఉద్యోగం చేస్తే ఎలా స్థాయిలో ఎంత స్థాయిలో ఉండాలంటే మీరు ఒక కంపెనీలో చేస్తే ఒక CEO లెవెల్లో ఉండాలి. అలాంటి ఉద్యోగం కోసం మీరు అఫర్మేషన్ చేయండి. మీ చెక్కమే వందల మంది ఉంటారు, మిమ్మల్ని వాడు కమెంట్ చేసేవాడు ఉంటాడు. అంతా మీరే ఒక కమెంటింగ్ చేస్తూ ఆ వ్యాపారాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లే విధంగా ఉండాలి. అలా మీరు అఫర్మేషన్ చేయండి ఉద్యోగం అనుకుంటే. లేదంటారా వ్యాపారం అనుకుంటే వ్యాపారంలో చాలా పెట్టుబడులు పెట్టాలి, చాలా విస్తరించాలి, కొన్ని వందల వేల మందికి మీరు ఎంప్లాయ్మెంట్ చేయడానికి మీరు ఆలోచించండి. ఈ రెండిట్లో ఏదైనా ముందు మీరు డిసైడ్ కండి. చూడండి ఇక్కడ ఇదేం తక్కువ లేదు, అదేం తక్కువ లేదు. ఉద్యోగం చేయడం నామోషం కాదు. కాకపోతే అది కూడా ఎలా ఉండాలంటే ఒక గొప్ప స్టేజ్లో ఉండాలి. ఆ స్టేజ్కి వెళ్ళినప్పుడు మాత్రమే దాంట్లో మీరు ఏదైనా సాధించగలరు. ఇప్పుడు అర్థమవుతుందా? డిసైడ్ అనేది మీరు చేసుకోవాలి. అండ్ మీరు ఉద్యోగమా వ్యాపారమా ఈ రెండిట్లో మీరు ఖచ్చితంగా ఫిక్స్ కావాలి. అయినప్పుడు ఏం చేయాలి? ఉద్యోగం అనుకుంటే అది ఏ స్థాయిలో ఉండాలి. ఇప్పుడు మీరు యాపిల్ కంపెనీలో చేస్తారా, ఫేస్బుక్లో చేస్తారా, ఎక్కడ నాకు సంబంధం లేదు. అవి కాకుండా ఇంకా బయట వేరే ఫ్యాక్టరీలు ఉన్నాయి, ఎన్నో బోలెడు కర్మాగారాలు వ్యవహారాలు ఎన్నో ఉన్నాయి. వీటిలో కూడా మీరు ఒక స్థాయిలో ఉండాలి. మీరు వచ్చారంటే అందరూ అలర్ట్ అయిపోవాలి. ఆ స్థాయి ఉద్యోగం చేయాలి. కానీ మళ్ళీ ఏదో చిన్న ఎక్కడ 10-20 వేలకు చేయడం మీనింగ్లెస్. ఇప్పుడు ఎంతో చదువున్నారు, మీరు నాలెడ్జ్ ఉంది, చదవని వాడే ఆ స్థాయిలో ఉన్నాడని ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. మీరు చదువుకున్నారంటే మీరు ఇంకెంత స్థాయిలో ఉండాలి. అవును, ఆ ఆలోచన కలిగి ఉండండి. ఉద్యోగం అయినా పర్లేదు, కానీ మీ రేంజ్ ఎలా ఉండాలంటే మీ వర్కర్స్ అందరూ మీ వైపు చూడాలి. మీరు వస్తున్నారంటే ఒక అలర్ట్ అయిపోవాలి. ఎప్పుడు ఏం చెబుతాడో తెలియదు. అంత గౌరవంగా ఉన్నత స్థితిలో మీరు బతకడానికి మాత్రమే ఉద్యోగం చేయండి. ఎక్కడో 10-20 వేలకు 50 వేలకు 60 వేలకు చేయడం అది ఉద్యోగం కాదు. అంటే ఎక్కడైనా సరే మన ఆలోచనలు అనేవి ఉన్నతంగా రిచ్గా ఒక గొప్ప స్థాయిలోనే ఉండాలి. మీరు ఏం చేస్తున్నా సరే ఆ చిన్న పని పెద్ద పని అనేది సంబంధం లేదు, ఒక గొప్ప స్థాయిలోనే ఉండాలి. కానీ ఎక్కడ మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకండి. నేను చెప్పేది అది. ఆ తర్వాత వ్యాపారం అంటారా, పెట్టుబడిని మీరు ఆకర్షించండి. మీ దగ్గర పెట్టుబడి లేదు, పెట్టుబడిని ఆకర్షించండి. పదే ఊహల్ని, మీ యొక్క బిజినెస్ సంబంధించిన థాట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పదే విశ్వానికి పంపండి. పంపేసి ఈ ఆలోచనకు తగ్గ ఒక వ్యాపారవేత్త పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా నా దగ్గరకు వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. ఎస్, ఎక్కడి నుంచో పరిచయం అయిపోతారు. మీ యొక్క టాలెంట్ వాళ్ళకి తెలుస్తుంది, వచ్చేసి పెట్టుబడి పెడతారు. మీరు బ్రహ్మాండంగా దాని వ్యాపారం సాగించవచ్చు. కాబట్టి పెట్టుబడి ఉండాలని రూల్ ఏం లేదు. మీ అఫర్మేషన్స్ మీకు అన్నీ మీ దగ్గరికి తీసుకొస్తాయి. నేను చెప్పేది అది. ఇప్పుడు మీరు ఉద్యోగం చేస్తారా, వ్యాపారం చేస్తారా, చేస్తే ఎలా చేస్తారు, ఏ స్థాయిలో ఉంటారు మీరే ఆలోచించుకోండి. డబ్బుకి చదువుకి సంబంధం లేదు. మీ అఫర్మేషన్సే మీకు అన్ని దగ్గర దాకా తెచ్చిస్తాయి. మీ అఫర్మేషన్సే మీ యొక్క స్థాయిని పెంచుతాయి. ఆ అఫర్మేషన్స్ మీరు ఎంత స్థాయిలో ఊహించుకుంటే అంత స్థాయిలో ఉంటాయి. అంత తప్ప ఇంకా మీ యొక్క జీవితానికి ఎవడు కారకుడు కాడు, మీ యొక్క దరిద్రానికి ఎవడు కారకుడు కాడు. మనం గతంలో ఒక మాట చెప్పుకున్నాం, నీ యోగాన్ని ఎవడు పంచుకోలేడు, నీ యోగాన్ని ఎవడు లాక్కోలేడు, నీ దరిద్రాన్ని ఎవడు పంచుకోలేడు. ఎవడేం చేయలేడు. మనమే అన్నీ ఊహించుకుంటాం. అయ్యో నేను స్థాయికి వచ్చాను కదా, నాకేం అయింది, ఎవరో దిష్టి పెట్టారు, ఇట్లాంటి పిచ్చి మాటలు పక్కన పెట్టాడు. ఇంత ఎడ్యుకేటెడ్ ఉండి మళ్ళీ అవన్నీ పిచ్చి ఆలోచన ఎవడు మీ యోగాన్ని లాక్కోలేడు. ఎందుకంటే మీ యొక్క ఆలోచనలే మీ యోగం. అవును, మీ యొక్క థాట్సే మీ యోగం. అంతే తప్ప మీ యోగాన్ని మీరే తయారు చేసుకుంటున్నారు. అవి వేరే వాళ్ళు లాక్కోవడానికి పరిస్థితి లేదు. కాబట్టి ఎవడు లాక్కోలేడు. మీ దరిద్రాన్ని అయితే ఎవడు పంచుకోలేడు. దాని మీద మనం మంచి స్టోరీ కూడా చెప్పుకున్నాం కదా. కాబట్టి మీ ఆలోచనలు కానీ మీ ఊహలు కానీ ఉన్నత వెళ్తూ మీరు ఒక స్థాయిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు. అండ్ మీరు ఇందాక ఒక మాట అన్నారు, అంటే ఒక రైతుని ఏ విధంగా చూసుకోవాలని దానికి నిజంగా అంతే కదా. ఇప్పుడు అతనికి ఒక స్థాయి నేను పొందాలి అనే ఆలోచనతో అఫర్మేషన్ చేస్తున్నాడు. అనుకోకుండా ఒక వ్యాపారవేత్త అతను తగిలిన తర్వాత ఇదంతా స్టార్ట్ అయిపోయింది. దాంతోనే ఇప్పుడు ఒక రాజవైభవాన్ని అనుభవిస్తున్నాడు. నేను దగ్గర ఉండి చూశానండి. నేనే ఆశ్చర్యపోయాను. ఒక అక్షరం ముక్క రాదు, ఒక సంతకం కూడా రాదు. ఈ కార్ ఏంటి, ఈ జనాలు ఏంటి, ఆయన ఎంబట ఫారెనర్స్ తిరగడం ఏంటి, వాళ్ళు వచ్చి ఈయనకి రిక్వెస్ట్ చేయడం, మాకు పలానా టైం కంటే పలానా క్వాలిటీ కావాలని చెప్పేసి. అంత గొప్పగా అంత పెద్ద వాళ్ళు కూడా వచ్చేసి కోటీశ్వర్లు చైనాకి రిక్వెస్ట్ చేయడం అయితే ఆ నాలెడ్జ్ ఆయనకు ఉంది. అది అవును, ఏదైనా ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇది మాత్రమే. మీకు ఇంకేమైనా టాలెంట్స్ ఉంటే వాటిని విశ్వానికి పంపండి, దానికి తగ్గట్టు వనరులు మీకు సమకూరుస్తాయి. అఫర్మేషన్స్ కూడా అదే విధంగా అదే ఉన్నతంగానే ఉండాలి, అక్కడ కూడా తక్కువ ఉండడానికి. సబ్జెక్ట్ చాలా బాగుంది సార్, మనీ సబ్జెక్ట్ నిజంగా ప్రతిదీ ఎనర్జీ ఇచ్చేలాగా ఉన్నాయన్నమాట. అంటే ఈజీ చేసేస్తుంది, ఆలోచనకి ఈజీ. అంటే మనం ఇవన్నీ మన జీవితంలో జరిగే సంఘటనలే, వీటిని ఇలా పరిశీలించాలి. ఎక్కడ మనం అయిపోతున్నాం, ఎక్కడ మనం ముందుకు వెళ్ళాలనే సంగతి ఎవరికి తెలియదు. మనకు తెలిసిన నాలెడ్జ్ మనం పంచుకుంటున్నాం, అంతకంటే ఇంకేం లేదండి.
చాలా సూక్ష్మంగా ఉంటుంది సబ్జెక్ట్. అవును. వినడానికి మామూలుగానే అనిపిస్తుంది కానీ దీంట్లో ఆ సూక్ష్మాన్ని మనం పట్టుకుంటే అక్కడ కూడా ఫెయిల్గా కూడా ముందుకు వెళ్ళిపోతాం అంతే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ.